మొన్నటి వరదలతో సర్వం కోల్పోయిన పంజాబ్ ప్రజలకు నేనున్నా అంటూ ప్రధాని మోడీ భరోసా ఇవ్వబోతున్నారు. బాధిత రైతులతో సమావేశమై వారి కష్ట నష్టాలను తెలుసుకుంటారు. అవసరమైన సహాయాన్ని అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్టేట్ బీజేపీ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ నెల 9న ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లో పర్యటించనున్నారు. ఇటీవల పంజాబ్ను ముంచెత్తిన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. పంజాబ్లోని గురుదాస్పూర్ను సందర్శించి వరద పరిస్థితిని, సహాయక చర్యలను సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వరద బాధితులతో, రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. మోడీ మొదటగా గురుదాస్పూర్కు వెళతారు. వరద బాధిత రైతులతో సమావేశమై వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. వారికి సహాయం చేయడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటారని బీజేపీ తెలిపింది. ఈ పర్యటనతో బీజేపీ ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు అండగా ఉంటుందని, ఈ క్లిష్ట సమయంలో సహాయాన్ని అందిస్తుందని పంజాబ్ బీజేపీ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇటీవల పంజాబ్లోని 23 జిల్లాల్లో సుమారు 1600కు పైగా గ్రామాలు నీట మునిగాయి. దాదాపు 1,75,000 ఎకరాల వ్యవసాయ భూములు, ముఖ్యంగా వరి పంట దెబ్బతింది. బియాస్, సట్లెజ్, రావి, ఘగ్గర్ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భాక్రా, పాంగ్, రంజిత్ సాగర్ వంటి ప్రధాన ఆనకట్టల నుంచి నీటిని నియంత్రించి విడుదల చేయడం వల్ల సంక్షోభం మరింత తీవ్రమైంది. గత కొన్ని రోజులుగా పంజాబ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేలాది ఇళ్లలోకి నీరు చేరింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. గత నెల రోజులుగా సంభవిస్తున్న వరదల కారణంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు.